అర్జునుడు అడిగిన ప్రశ్న. మనస్సు చాలా వేగవంతమైనది, చెప్పిన మాట వినదు, సహకరించదు, ఎదురు తిరుగుతుంది, మహా చంచలం. దీన్ని పట్టుకోవడం అంత సులభము కాదు. ఒకవేళ ఆ యోగములో నిలిచిన పరమాత్మ చింతనలో కాసేపు ఉంటుందేమో కానీ అలాగే నిలబడిపోతుంది. ఎక్కడున్నా ఏం చేసినా కూడా దాంట్లోనే అలా నిలబడిపోతుంది, కలిసిపోతుంది అనటం మాత్రం కష్టం. అది సాధ్యం అవుతుందని నేను అనుకో. అంటే తన తన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అడిగాడు అర్జునుడు. మహాత్ముడి స్థితి ఎలా తెలుస్తుంది? సాధనే మొదలు పెట్టని వాడికి తెలియదు కదా. అందుకని కృష్ణుడు చెప్పనైతే చెప్పాడు, మరి బోధపడాలి కదా. నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు అని. అప్పుడు కృష్ణుడు ఒప్పుకున్నాడు, ప్రాక్టికల్గా కష్టాలు ఉంటాయి. ఎవరికి ప్రారంభంలో మనస్సును సంయమించాలి, నిగ్రహించాలి, పరమాత్మలో మరి ఏకత్వతత్వం అనుసంధానం చేయడానికి కష్టపడాల్సిందే. ఎందుకు? మనం దేంతో డీల్ చేస్తున్నాం? మనస్సుతో. అదేం సామాన్యమా? అందుకే దుర్నిగ్రహం చలం అంటే కదులుతూ ఉంటుంది. చలం అంటే కదులుతూ ఉండేదే. తర్వాత పట్టుకోవడానికి తేలిగ్గా రాదు. రమ్మ రావే అంటే ఏం తొందరగా రాదు. నేను ఎందుకు రావాలంటే పట్టుకోవడానికి, పడటానికి ఇష్టపడదు అది. ఎందుకా? అభ్యాసమే లేకపోవడం కారణం. అసలు అదొకటి ఉంది, దాన్ని మనం చెప్పినట్టు అది వినాలి, దాన్ని మన అదుపులో పెట్టుకోవాలని చాలా మందికి తెలియదు కదా. తర్వాత అందుకని తెలియకపోవటం చేత అభ్యాసం చేయరు. అథవా ఒకవేళ ఏదైనా అభ్యాసం చేసినా అది యాంత్రికమైన అభ్యాసమే అయ్యి ఉంటుంది. వివేకంతో, విచక్షణతో, ఎరుకతో, కాన్షియస్గా ప్రయత్నం చేయరు. అది ఎలా చేస్తారు? ఏదో సాధనం ఏం చేస్తున్నాం? మీరు రోజు పారాయణం చేస్తామండి. ఏం పారాయణం? ఏదో మనకు ఉన్నాయి కదా బోల్డ్నే లలిత సహస్రం, విష్ణు సహస్రం, భగవద్గీత పారాయణం. పారాయణం ఎట్లా చేస్తారు? నేను మీకు చెప్పక్కర్లే, వెళ్ళిపోతూనే ఉంటుంది స్పీడు. దాని మీద ఒక్క పదం పైన దృష్టి నిలిచిందా? భావంలో ఒక్కసారి నిలిపి చదువుతున్నామా? భావంలో నిలిపి ఒక్క శ్లోకం చదివినా చాలు. అర్థం చేసుకుంటూ భావంతో ఇన్ని చదవక్కర్లే, అవునా? సో అభ్యాసం జరుగుతుంది, కానీ యాంత్రికం. పూజలంతే, పారాయణాలంతే, ఏదైనా చేయండి దాని మీద దృష్టి నిలిపి భావం తెచ్చుకోవాలనేది ఉండదు. అందుకే స్పీడ్ కంట్రోల్ ఉండదు. మీరు చదువుతారు భగవద్గీత, నేను వెనక్కి బట్టి లాగకపోతే వెళ్ళిపోతుంది ఆ బండి. ఎప్పుడు లాగాల్సిందే. కొంచెం నింపాదిగా, హాయిగా పదం ఏమిటో దాని మీద దృష్టి పెట్టి అర్థం చేసుకుంటూ చదివితే మీకు స్పీడ్ రాదు. అది, అవునా? అందుకు చేసే కొంచెమైనా సరే దృష్టి నిలపాలి. కాస్త అర్థం చేసుకుంటూ కాస్త భావంతో చేస్తే అది మనకు ఉపయోగపడుతుంది. యాంత్రికమైనప్పుడు ఉపయోగపడదు. టేప్ రికార్డర్ ఆన్ చేస్తే అది చదువుతుంటుంది. మనం కూడా అంతే, టేప్ రికార్డర్ లాగా చదువుతాం. అది అరిగిపోయినట్టు మనం అరిగిపోతుంటే తప్ప కరగదు, అవునా? మనసు కరగదు, అహంకారం కరగదు, జీవభావం కదా కరగాల్సింది, అది కరగదు. అందుకని కృష్ణుడికి ఇవన్నీ తెలుసు. కాబట్టి కష్టమే అర్జున, మనసు యొక్క పరిస్థితి నాకు తెలుసు. అది చలం, దుర్నిగ్రహం, ఈ రెండు దానికి మహా మంచి లక్షణాలే. అయితే మరి అసాధ్యమైతే కాదు. ఏమిటి? సాధన చేస్తే, కష్టపడితే సాధ్యం అవుతుంది. సాధన అంటే ఏం చేయాలి స్వామి? సాధనలో రెండు ఉన్నాయి, రెండు ట్రాక్స్. రైలు బండి రెండు పట్టాల మీదే పోతుంది, కానీ ఓ పట్టా మీద పోదు, అవునా కాదా? రెండు పక్కల చక్రాలు, ఓ పక్కన చక్రం ఉండదు కదా. అట్లాగే ఇది కూడా అభ్యాసం ఒకటి, వైరాగ్యం ఒకటి. రెండు ముఖ్యమే. ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమే, అవునా?
రెండు ముఖ్యం అంటే ఎందుకు చెప్పారు? ఒకటి, అభ్యాసం చేయగా అప్పుడు అభ్యాసం యొక్క పటిమ చేత అది దారికొస్తుంది. వదిలేస్తే రాదు. విసుగుపడకూడదు. అందుకే అనిర్విణ్యేన చేతసా అని ఇంతకుముందు చెప్పారు. అవునా? కాబట్టి విసుగు చెందకూడదు, నిరాశ చెందకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా అంటే ఇది లీనమయ్యేదాకా ప్రయత్నం చెయ్యాలి అంతే. ఈ అభ్యాసంలో అనేకమైనటువంటి విధానములు ఉన్నాయి. తర్వాత వైరాగ్యం రెండవది. ఈ అభ్యాసానికి వెన్నుదన్నుగా ఉండి అండగా ఉండేది వైరాగ్యం. అభ్యాసములో ముందుకు వెళ్ళాలన్నా, ఉత్సాహంగా చెయ్యాలన్నా వైరాగ్యము చాలా అవసరం. చాలా మందికి ధ్యానం చెయ్యాలని ఉంటుంది కానీ వైరాగ్యం అంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. వైరాగ్యం అంటే భయం, అందరికి భయం. ఎంత భయమో వైరాగ్యం అంటే. అమ్మో ఏమైపోతుందో వైరాగ్యం అంటే, నువ్వు సన్యాసం అయిపోతావు. ఇక సన్యాసి కమ్మనే చెప్పాడు, సర్వసంకల్ప సన్యాసి. యోగారూఢుడుగా అవుతేనే కదా ధ్యానానికి వెళ్ళేది. యోగారూఢుడు అంటే ఎవరు? సర్వసంకల్ప సన్యాసి. అవునా? కాబట్టి అభ్యాసం చేసేటప్పుడు కర్మంలోకి కానీ, కర్మక్షేత్రాల్లోకి కానీ, ఇంద్రియ విషయాల్లోకి కానీ వెళ్ళకూడదని చెప్పాడు కదా యోగారూఢత్వము అనే స్థితిని. మరి యోగారూఢత్వం వెళ్ళిన తర్వాత కదా కూర్చుండేది ధ్యానంలో. అప్పుడు ఏం సన్యసించాలి? ఆ చేస్తున్నంతసేపు ఏది పట్టించుకోవద్దు. అభ్యాసం చేస్తున్నంతసేపు కనీసం బయటికి వెళ్తే ఎలాగో తగులుకుంటాయి మళ్ళీ. అవునా? కాబట్టి ఇది నిజానికి ఆలోచిస్తే ఇందాక చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ మెడిటేషన్ ఏదైతే కృష్ణుడు చెప్పాడో, ఈ యుక్తాహార విహారము ఇవన్నీ కూడా చెప్పాడు కదా భగవంతుడు. ఇవన్నీ కూడా అభ్యాసమే. అభ్యాసం అంటే కూర్చొని చేసేదే కాదు, ఆహార విహారముల అభ్యాసం. మన సాత్వికమైనది తీసుకుంటున్నావా, రాజసికమైనది తీసుకుంటున్నావా, ఎక్కడిది తీసుకుంటున్నావు, ఏ టైంలో తీసుకుంటున్నావు, ఆహార విహారంలో యుక్తత్వం, తర్వాత కర్మల్లో యుక్తత్వం, ఇదంతా అభ్యాసం కాదా? అంటే కూర్చొని చేసేది అభ్యాసం కాదు. సో డైలీ ప్రోగ్రామ్ దినచర్య అంతా, దినచర్యలో మనస్సు ఎటుపోతుంది, అది ఎప్పుడు కాన్షియస్ గా ఉండాలి. సో ఇదంతా సాధనకు సహకరిస్తుంది. అంతే తప్ప కాసేపు ధ్యానం మళ్ళీ తర్వాత ఏంటి ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా పోయింది అనుకోండి, ఇదే కూర్చున్నా వేస్ట్. కాబట్టి సాధన అంటే ఏమిటి? ఇప్పుడు మెలకువగా ఉన్నంతసేపు, మనం నిద్రపోయినప్పుడు ఏం చేయలేం కాబట్టి మెలకువగా ఉన్నంతసేపు ఎప్పుడు దీన్ని వాచ్ చేస్తూ ఉండాలి. దేన్ని? మనస్సుని. దేంతో? వివేక బుద్ధితో. అదొకటే మనకిచ్చిన వరం. సో కాబట్టి ధ్యానం అనేది ఒక గంట సేపు, ఒక అరగంట సేపు చేసేది కాదు. మనసును ఎప్పుడు చూస్తుండాలి. అవునా? కాబట్టి దానికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? వైరాగ్య బోధ చెయ్యాలి. ఎవరికి? మన మనస్సుకే. వైరాగ్యం వస్తే మా కుటుంబాలు ఏమైపోతాయి, భయం. మా కుటుంబం ఏమీ కావు, ఇంకా బాగా చేయగలరు. నిజంగా వైరాగ్యం వివేకం వస్తే మనం చేసేటువంటి పనిలో ఇంకా దృష్టి నిలిపి బాగా చేయగలరు. ఈ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ ఉండదు వైరాగ్యంతో. వివేక దృష్టితో చేసినప్పుడు ఏమవుతుంది? అనవసరమైన ఛానల్స్ లోకి మనసు ఇంద్రియాలు వెళ్ళట్లేదు కాబట్టి చేసే పని ఇంకా బాగా చేయగలరు. అందరికీ మేలు జరుగుతుంది, కుటుంబస్తులకు కానీ సమాజానికి కానీ. కాబట్టి వైరాగ్యం అంటే ఏదో ఉసూరుమంటూ బతకటం కాదు. అక్కడ సత్యం ఏమిటో తెలుసుకొని అనవసరమైనటువంటి వాటి వైపు వెళ్లకుండా, క్షణికమైన వాటి వైపు ఆకర్షింపబడకుండా, మోహగ్రస్తము కాకుండా ఒక ఉన్నతోన్నతమైన లక్ష్యం పెట్టుకుని అటు వెళ్ళటమే కదా. అదే కదా చెయ్యాల్సింది మానవుడై పుట్టిన తర్వాత. ఆ లక్ష్య సాధనకు అనుకూలంగా ఈ కార్యక్రమములన్నీ మలుచుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఆ వైరాగ్యం లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఇంతే సంగతి. అవునా? అది ఎలాగొస్తుందని వైరాగ్యం? ఏం లేదు, వివేకంతోనే వస్తుంది. అది డెవలప్ చేసుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి. చూసారా? సో వైరాగ్యాన్ని పెంచుకోవడం కూడా ఓ సాధనే. అన్ని వదిలిపెట్టడం కాదు వైరాగ్యం. వదిలిపెట్టడం చాలా ఈజీ. దాంట్లో ఉంటూనే దృష్టిని మార్చుకోవాలి. కర్మ సన్యాసం అంటే కర్మలు వదలమన్నాడా భగవంతుడు?
వదలమని చెప్పలేదు కదా. కర్మలలో స్వతంత్రత, కర్మలలో ఫ్రీడమ్ అక్కడ. కాబట్టి ఎక్కడ ఏం వదిలిపెట్టక్కర్లేదు, ఏ బాధ్యతలు విస్మరించక్కర్లేదు, ఎక్కడికో పోక్కర్లేదు. అవునా? అయితే సాధనకు అనుకూలమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి మనంతట మనమే. సో ఆ వాతావరణం ఎక్కడ దొరుకుతుంది అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది అందుకని సో వైరాగ్య భావన ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కువ మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది వాళ్ళకి. వివేక దృష్టి ఉన్నవాడికే ఉంటుంది ఏ విషయంలో అయినా. ఎందుకు డిటాచ్మెంట్తో చేస్తాడు అన్ని. ఈ మోహంతో, అటాచ్మెంట్తో, కంగారుతో చేసేవాడి కంటే వాడు బాగా చేయగలడు. అందుకే అభ్యాసము, వైరాగ్యం రెండు ముఖ్యమే సాధనలో. సో ఈ రెండింటిని సమానంగా వాటిపైన దృష్టి పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఈ యోగం అంటే ఏంటి? ఇక్కడ పరమాత్మతో ఏకత్వం పొందడం, లీనం అవటం. ఈ యోగం అనేది అసంయతాత్మన దుష్ప్రాప ఇది మే మతి. కృష్ణుడు చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు. అసంయతాత్మన అంటే సంయమనం లేనివాడికి. సంయమనం అంటే కంట్రోల్. ఏది కంట్రోలు? ఇంద్రియాలు కానీ మనస్సు కానీ. మనస్సంయమం, ఇంద్రియాలు రెండు చేయాలి. లేనివాడికి మాత్రం దుష్ప్రాప అంటే చాలా కష్టం. పశ్చాత్మన ఇంద్రియాల మనస్సు తను చెప్పినట్టు వింటున్నాయి. అప్పుడు ఉపాయత శక్య అవాప్తం. ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత ఉపాయంతో దాన్ని పొందవచ్చు. ఏం ఉపాయం? దానికి టెక్నిక్స్ ఉన్నాయిగా. ఉపాయం అంటే టెక్నిక్స్. ఇప్పుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పిందంతా ధ్యానం ఎలా చేయాలనే చెప్పాడు మనకి. ఈ పద్ధతి అంటూ భగవంతుడు వివరించాడు కదా. కాబట్టి ఉపాయంతో చక్కగా మొండిగా, మూర్ఖంగా మనస్సుని నొక్కి పెట్టకుండా దాన్ని ఏం చేయాలి? తన యొక్క వశంలో పెట్టుకోవాలి. బలవంతంగా నోరు మూసుకో అనకూడదు. ఇట్రావే చెప్పిన పదువులు ఆడుకోవాలి, భుజగించాలి. జ్ఞానంతో దాన్ని నెమ్మదిగా మళ్ళించుకోవాలి. అందుకే కురువవధానం మహదవధానం అంటారు శంకర్లు కూడా. ఈ సాధన అంతా కూడా ఏమిటది? ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య వివేక విచారం, వ్యాప్య సమేత సమాధి విధానం, కురువవధానం మహదవధానం అన్ని ఒక శ్లోకంలో చెప్పేశారు. ఈ సాధన మార్గం అంతా కూడా ఎలా చేయాలి? నెమ్మదిగా శనై ఉపరమేత అన్నాడు కదా, చేసుకుంటూ పోవాలి. మెలకువగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏంటి? జాగరూకతతో. ఎలాగంటే మీరు బాడీ గార్డ్స్ గురించి విని ఉంటారు. బాడీ గార్డ్స్ అంటే తెలుసు కదా. పెద్ద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి బాడీ గార్డ్స్ అని ఉంటారు. ఎవరి వల్ల వాడికి ప్రమాదం రాకుండా బాడీ గార్డ్స్, అంగరక్షకులు ఎప్పుడు వెనకే ఉంటారు. వాటి పక్క ఇటు పక్క వాళ్ళని కాపాడుతూ ఉంటారు వాళ్ళు. మనం కూడా ఒక గార్డుని పెట్టుకోవాలి. దేనికి గార్డు? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బుద్ధే గార్డు. దేనికి? మనస్సుకి. మనస్సు ఇంద్రియాలు పారిపోకుండా, దానికి ప్రమాదం వాటిల్లో ఎక్కడో జారిపోకుండా, కింద పడకుండా ఏం చేయాలి? ఈ వివేక దృష్టి, వివేక బుద్ధి ఇక్కడ గాడ్. చూస్తూ ఉండాలి చెప్పాడు. సరే, కృష్ణుడు చెప్పిన అర్జునుడికి మాత్రం ఓ సందేహం ఏంటంటే, ఈ మనస్సుని ఇంద్రియాలను సంయమించి పరమాత్మతో అనుసంధానం చేస్తూ పూర్తిగా లీనమైపోయి దాంట్లో నిలిచిపోయేటువంటి స్థితి అనేది ఒక్క జన్మలో వస్తుందే అనేది సందేహమైంది. నిజమే. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు కాబట్టి, మనస్సు యొక్క పరిస్థితి ఏమిటో తెలుసు కాబట్టి ఆయన ఇది ఒక జన్మలో వచ్చేది కాదు, బహుజన్మల సాధన అయ్యి ఉండవచ్చు. అయితే ఈ సాధన పరిపూర్ణం అయ్యేలోపు యోగాభ్యాసం చేసేటువంటి వాడికి మనసు చలించిపోతే ఎలాగా? అవును, చలించడం సహజం. వీడు ప్రయత్నం చేస్తున్నాడు, చలించకుండా ఉంటుందా? చలిస్తుందేమో. అలా మనసు కనుక చలించినప్పుడు యోగ మార్గం నుంచి ఏమవుతుంది? డీవియేషన్, పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు అయతి
అప్రాప్య యోగ సంసిద్ధి అంటే యోగ సిద్ధి ఇంకా పొందకుండా ఏమవుతున్నాడు? కాం గతిం గచ్చది. అయితే విచిత్రం ఇక్కడ శ్రద్ధయోపేత, శ్రద్ధగా చేస్తున్న వాడికి కూడాను ఇంకా అశ్రద్ధ గురించి చెప్పనే లేదు, వాడికి సాధనే లేదు. అశ్రద్ధ ఉన్నవాడు శ్రద్ధగా చేస్తున్నాడు, కాకపోతే లోపల వాసనల ప్రభావం ఉంటుంది కదా, అవి లాగి పారేస్తే అప్పుడు పొందలేడు కదా, లక్ష్యాన్ని చేరుకోలేడు కదా. అలాంటప్పుడు కాం గతిం గచ్చతి, దేన్ని పొందుతాడు అని. కాబట్టి శ్రద్ధ అనేది ముఖ్యమే ఇక్కడ. నిజానికి శ్రద్ధ లేకపోతే అసలు అభ్యాసములో కించిత్ కూడా ముందుకెళ్ళలేడు. అసలు మొదలు పెట్టడండి, అదంతా ఎందుకు వచ్చిన గొడవ. మొదలే పెట్టడు శ్రద్ధ లేకపోతే. లక్ష్యం యందు శ్రద్ధ, మార్గం యందు శ్రద్ధ, దాన్ని సూచించే గురువు యందు శ్రద్ధ, శాస్త్రం యందు శ్రద్ధ, తన మీద తనకు ఉండాలి, తన మీద తనకు ఉండాలి కదా. ఇవన్నీ అది లేకపోతే సాధ్యం కాదు. అప్పుడు సందేహం కచ్చిత్ ఉభయ విభ్రష్ట అప్రతిష్ఠో బ్రహ్మణపది అంటే ఏంటి? ఆ పరబ్రహ్మముగా చేరేటువంటి ఈ మార్గములో అతను ప్రతిష్ఠ అంటే స్థిరత్వాన్ని పొందకుండా నశించిపోతాడా ఏమిటి? నశించిపోడా? అంటే అతని యొక్క జీవితం అంతా వృధా అయిపోతుంది కదా అని. దీనికి మంచి ఉదాహరణ తానే ఇచ్చాడు అర్జునుడు. ఒక మేఘం యొక్క పర్పస్ ఏమిటి? వర్షించటం. వర్షిస్తేనే మేఘం యొక్క ఇది సార్థకం అవుతుంది. కానీ గాలి వీచినప్పుడు మేఘం ఏమవుతుంది? ముక్కలు ముక్కలు అయిపోతుంది, చెల్లా చెదురు అయిపోయి అది మింటికి మంటికి రెండిటికి కాదట. అంటే మన్నులో వర్షిస్తే మేఘం, అది ఆకాశంలో కూడా ఉండదు, ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆకాశంలో మేఘమైన చల్లగా ఉంటుంది, అది మిన్నుకు పనికిరాదు, మన్నుకు పనికిరాదు, ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలాగే ఈ సాధకుడు కూడా శ్రద్ధ ఉన్న మనస్సు లాగి వెళ్ళిపోయిందనుకోండి, జీవితం ఏమైపోతుంది? ఇహము పరము లేకుండా అయిపోతుంది. అదే ఇహం లేదు పరం. ఇహం అంటే ఏంటి? ఈ సంసారం. కనీసం సంసార సుఖమైనా పొంది, సంసారం లక్షణంగా చేసుకొని, బాధ్యతలు తీర్చుకొని, వాళ్ళందరికీ అన్నీ చేసి అదైనా ఒక తృప్తి కలుగుతుంది. నేను బాగా చేశాను, మా కుటుంబం వాళ్ళకి అందరూ పైకి వచ్చారు, బాగా తృప్తిగా, అదో తృప్తి మనిషికి, సామాన్య సంసారికి. అదైనా ఉండాలి కదా, అది లేదు. ఆ తర్వాత పరలోక సుఖం. పరలోక సుఖం అంటే ధర్మాచరణ వల్ల, పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ పైన సుఖం వస్తుంది. ఇప్పుడు అది కూడా రాదు. ఎందుకు? ధ్యానం చేస్తున్నాడు, కర్మలు ఉండవు కదా ఇప్పుడు. అటు సంసార సుఖము లేదు, ఆ పరలోక పుణ్యలోక సుఖాలు లేవు. కొన్ని యోగ సిద్ధి వచ్చిందా? అది లేదు. అవునా? మనసు పక్కకి వెళ్ళిపోయింది. ఏమైంది ఇప్పుడు? దేనికి రాకుండా పనికి రాకుండా అయిపోతాడు, ఏది పొందలేడు, ఒక శూన్య స్థితి మిగులుతుంది. కాబట్టి కృష్ణ, నాకు ఈ సంశయం ఉంది, ఈ సంశయాన్ని నీవు తప్ప ఎవరూ కూడా తీర్చలేరు, పూర్తిగా నాకు ఈ సందేహాన్ని తొలగించవలసింది. భగవంతుడు చెప్పాడు, వర్ధ నిజమే, కానీ తస్య వినాశ అముత్ర ఇహ న విద్యతే. ఈ యోగ సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వినాశనం అంటూ లేదు. ఏమిటి వినాశనం? వినాశనం అనే పదానికి అర్థం ఏమిటి ఇక్కడ? నశించడు. ఏం నశించడు? శరీరం పోదా? శరీరం ఎట్టాక పోయి చచ్చిపోతాడు, మరి ఏం నాశనం లేదు అంటే శంకరులు బాగా చెప్పారు, పూర్వస్మాత్ హీన జన్మ ప్రాప్తి నాస్తి. ఇది నాశనం. అంటే ఏదో ఒక కోరిక వల్ల మనసు చలించినప్పుడు వాడు నాశనం అవ్వడు, సాధన చేస్తున్నాడు శ్రద్ధగా, కానీ పూర్వ సంస్కార ప్రభావం చేత అలా అయిపోయాడు, డివియేషన్, పక్కకి వెళ్ళిపోయాడు, దారి తప్పాడు. అయినా కూడా వాడికి దుర్గతి లేదు, నాశనం అవ్వడు. అంటే ఇంతకు ముందు జన్మల కంటే హీనమైన జన్మను పొందడు, అది నాశనం. నాశనం అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఇంతకు ముందు జన్మలు ఉన్నాయి కదా, ఇప్పుడు మానవ జన్మలు సాధన చేస్తున్నాడు, దీనికంటే అధమమైన దాన్ని పొందడు. ఎందుకు? మార్గంలో ఉన్నాడు కాబట్టి.
సాధన చేస్తూనే ఉన్నాడు కొందరు. కాబట్టి అంటే ఏంటి? నువ్వు సాధన చేస్తూ ఉన్నావు. ఇదిగో ఈ వాసనలు లాగాయి. అయినా కూడా వ్యర్థం కాదు సుమా. నువ్వు చేసిన ప్రయత్నము వ్యర్థం కాదు. కాబట్టి దుర్గతి పొందలేడు. చేశాడు కదా సాధన. అందుకని కళ్యాణకృతి కశ్చితు. ఎంతకాలం సాధన చేస్తే అంతకాలము అతనేమో శ్రద్ధగా చేస్తున్నాడు కాబట్టి ఆ సంస్కారం ఏమవుతుంది లోపల ఉంటుంది. ఏది ఈ చేసినటువంటి సాధన ఎక్కడి పోతుంది? సంస్కార రూపంలో ఉంటుంది లోపల. ఆ సంస్కారం ఏమో తర్వాత ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో ఏదైతే ఆటంకం వచ్చిందో ఆటంకం వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది? అతని కోరిక వల్ల కదా, మోహం వల్ల కదా దారి తప్పాడు. భగవంతుడు ఎట్లాంటి వాడంటే కరుణామయుడు. వీడు సాధన చేస్తున్నాడు శ్రద్ధగా, కానీ సంస్కార ప్రభావం చేత దారి తప్పాడు. అవునా? అంటే మార్గం నుంచి పక్కకు వచ్చాడు. ఏ ఏ సంస్కారం వల్ల, కోరికల వల్ల అతను పక్కకు వచ్చాడో దాన్ని భగవంతుడు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? వాడు ఎక్కడికి పోతాడు? పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య. పుణ్యకర్మలు చేసిన వాళ్ళు ఏ లోకానికి వెళ్తాడో, పుణ్యకర్మలు అంటే యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇలాంటివి చేసిన వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారని చెప్తారు కదా, సుఖంగా ఉంటాడు. ఇతను కూడా ఆ లోకాలకు వెళ్తాడు. చూసారా? వెళ్ళి ఎక్కడ ఎన్నాళ్ళు? శాశ్వతీ సమాహ ఉషిత్వ. చాలా కాలం ఉంటాడు. ఎంతకాలం అనేది మళ్ళీ ప్రశ్న. ఎంతకాలమా? వీడి కోరికలు పూర్తి తీరే వరకు. ఆ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం ఖర్చు అయ్యే వరకు ఉంటాడు అక్కడ. ఉన్న తర్వాత ఏమవుతున్నాడు? మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడే ఉండడు. మనకి శాశ్వత స్వర్గం, శాశ్వత నరకం మనకు లేదండి. నరకమైనా స్వర్గమైనా మళ్ళీ తిరిగి ఏమవుతాడు జీవుడు? మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సిందే. అక్కడ పరిపూర్ణత్వ మోక్షం పొందే వరకు ఈ తప్పదు. రావడం పోవడం ఉంటాయి. తర్వాత ఏం చేస్తాడు? ఆ సాధన చేసినటువంటి సంస్కారం ఉంది కదా, దాని చేత మళ్ళీ తిరిగి అభిజాయతే పుడతాడు. ఇక్కడ యోగ భ్రష్టుడు అనే పదం వాడాడు భగవంతుడు. అంటే యోగ సాధన నుంచి పక్కకు వచ్చేసాడు ఆ యొక్క మరి కోరికల వల్ల. ఎక్కడ పుడతాడండి? శుచీనాం శ్రీమతాం గే. అంటే సంస్కారవంతులైనటువంటి ధనవంతులు. అది రెండు ఉండాలి. సంస్కారవంతులు అయి ఉండాలి, వాళ్ళు ధనవంతులై ఉండాలి. అలాంటి వాళ్ళ ఇళ్లలో అతను పుడతాడు. కేవలం సంస్కారం ఉందనుకోండి, దరిద్రం ఉంటే కష్టం. ఎందుకని? తెలుసు, కుటుంబ పోషణ అనేది ఒక పెద్ద బంధం అయిపోతుంది. దానికోసమే పరుగులు ఎత్తాల్సి వస్తుంది. టైం అంతా దానికోసమే వెచ్చించాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు మరి దీని మీద దృష్టి నిలపలేడు కదా, కష్టం. ఎవరు కోరికల వల్ల పక్కెళ్ళిన వాడు, వాళ్ళ సంగతి చెప్తున్నాడు. కేవలం ఐశ్వర్యం ఉందనుకోండి, ఏమవుతుంది? గానా బజానా పీనా ఇదే వస్తుంది. కేవలం ఐశ్వర్యం ఉంది, వాడికి సంస్కారం లేదా కుటుంబంలో. ఐశ్వర్యం ఉంది, సంస్కారం లేని వాళ్ళు ఏమవుతారు? భోగ విలాసాలు అయిన వాళ్ళకి అదే పని. ఎంత ఇదున్నా ఏమవుతారు? వాళ్ళకి ఇంత కూడా దానం చేయరు, ఇంత మంచి పనులే చేయరు. ఎందుకో మేము ఎంజాయ్మెంట్ దానికే అనుకుంటారు. అంటే అలాంటి వాళ్ళు ఇళ్ళలో పుట్టడు. ఇతని సంస్కారం ఏరుకంది ఉంది కదా, పుట్టడు. అవునా? కాబట్టి రెండు ఉండాలి. తన పోషణకి ఇబ్బంది పడకుండా, తర్వాత మళ్ళీ సాధన చేయడానికి అనుకూలమైనటువంటి ఒక ప్రదేశం. తిరిగి అక్కడ పుట్టిన తర్వాత ఒకటి. ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు. ఈ యోగ భ్రష్టత్వం అనేది రెండు రకాలు. ఒకటి కోరికల వల్ల పక్కకి వెళ్ళిపోవడం, సాధనలో వేరొక ఇదిలోకి వెళ్ళిపోవడం. సో వాళ్ళు కూడా చెడిపోవట్లేదు. చూసారా ఏమవుతున్నారు? ఏదైతే సంస్కారం అడ్డం వచ్చిందో ఇతని యోగ సాధనకి, అది క్షయం అయ్యే ప్రదేశానికి వెళ్ళిపోయి, పుణ్యలోకాలకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి సాధన మార్గానికి వస్తున్నాడు. అయితే మధ్యలో చాలా కాలం పోస్ట్ పోన్ అయిపోయింది సాధన. ఎంతకాలం? ఉషిత్వ శాశ్వతీ సమాహ. స్వర్గలోక సుఖాలు ఎంతో కాలం ఉంటుంది అది. ఎందుకంటే మానవ లోకం కంటే స్వర్గలోకం చాలా ఇది కదా, సూక్ష్మమైన లోకము కాబట్టి
మనకి ఇక్కడ 1 సంవత్సరం అయితే వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి 1 సెకను అలా ఉంటుంది టైం. కాబట్టి మానవ గణనం ప్రకారం చూస్తే అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా కావచ్చు. ఒక్క కోరికతో పతనం అయిపోతే ఎన్ని వేల సంవత్సరాలు పోస్ట్ పోన్ అయిపోతుంది కదా సాధన. అవునా కాదా? అందుకని చెప్పాడు మనకి ఈ అభ్యాసము కర్మయోగంలోనే వదలరా ఏమిటి కర్మఫలాసక్తి వదులు అని చెప్పాడు కదా. కర్మ సన్యాసం అందుకే గ్రాడ్యువల్ గా వచ్చిన వాడికి ఇది సక్సెస్ అవుతాడు. ఏది? కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఇలా ఒక్కొక్క మెట్టు వచ్చినటువంటి వాడికి ఏమవుతుంది? ఇక్కడ చలనం ఉండదు, తక్కువ. ఆ మెచ్యూరిటీ లేనప్పుడు మనసు వెళ్ళిపోతుంది కదా. మరి ఇప్పుడు కొంతమంది ఉంటారు అసలు చలనం ఉండదు సాధనలో, అలా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆయుష్ ఉండదు వాళ్ళకి. అంటే ఆ పరిపూర్ణత్వాన్ని చేరుకునే లోపే మరణం వచ్చేస్తుంది, మరణిస్తారు. అప్పుడేమవుతారు వాళ్ళు? అది ఒక సందేహం ఉంటుంది కదా. అంటే కోరికల వల్ల వాళ్ళు ఇది కావట్లేదు, మరేమవుతుంది? ఆయుష్ తీరిపోయింది, ఇంకా పరిపూర్ణత సిద్ధించలేదు. మరి వాళ్ళకి ఎలాగ ఉంటుంది చెప్తున్నారు. అథవా యోగినామేవా, అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం తత్ర సంబుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అథవా, అథవా అంటే అది కాకపోతే, అంటే శుచీనాం శ్రీమతాం అలా ధనవంతులు సంస్కారవంతులు ఇళ్లలో కాకుండా వేరొకటి. అంటే ఏంటి? ఆయుష్ తీరి యోగ సాధన ఆగిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడ పుడతారు? ధీమతాం యోగినాం కులే. ఇక్కడ 2 శ్రీమంతులు శుచిమంతులు కాదు, ధీమతాం యోగినాం కులే. ధీమంతులు అంటే వివేక బుద్ధి కలిగినటువంటి వాడు, మంచి సంస్కారం. యోగినాం అంటే వాళ్ళు కూడా ఆ కుటుంబంలో తల్లి గాని తండ్రి గాని ఆ ముందు వాళ్ళు గాని ఎలాగుంటారు? వాళ్ళు కూడా అభ్యాసం చేస్తూ ఉన్నవాళ్ళు. ఏం అభ్యాసం? ఈ మనస్సుని సంయమించటం అనేటువంటిది కదా, ఆ పరమాత్మ వైపు దృష్టి నిలపటం అనేటువంటిది. అలాంటి కుటుంబాలు వాళ్ళకు పుడతారు. అయితే ఏతత్ జన్మ లోకే, ఇలాంటి జన్మ ఈ లోకంలో లభించటం, యదీదృశం జన్మ, ఇలా యోగుల ఇళ్లలో పుట్టడం ఉంది చూశారు, యదీదృశం జన్మ లోకే దుర్లభతరం, చాలా దుర్లభమైనటువంటిది. అంత తేలిగ్గా అలా పుట్టరు. యోగులకు పుట్టాలంటే యోగి అయి ఉండాలి, యోగి అయిన వాడే యోగులకు పుడతారు, అంతేంత భోగులకు పుట్టడు కదా. అవునా? అందుకని ఇది ఎక్కువైనటువంటిది. ఏది? ఇందాక చెప్పినటువంటి శ్రీమంతులు ధనవంతుల వాళ్ళలో పుట్టడం కంటే ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. కారణం ఏంటి? వీళ్ళు ధీమంతులు, ధనవంతులు గారు. ఎవరు? ధీమతాం యోగినాం. ధీమంతులు అంటే ఎవరు? వివేక బుద్ధి కలిగిన వారు. వాళ్ళకి సంస్కారం వల్ల ఇదంతా అశాశ్వతం అనే తెలుసు, అందుకని ధనం కోసం పాకులాడరు. ధనము గాని, కీర్తి గాని, పదవులు గాని అలాంటి పైన వాళ్ళకి దృష్టే ఉండదు. వాళ్ళ సంస్కారం అంత గొప్పది. అవునా? కాబట్టి మంచి జీవనాన్ని నడపాలి, నైతిక విలువలతో జీవించాలి, భగవంతుడి ఆరాధించాలి, ఇదే శాశ్వతం అని వాళ్ళకి సంస్కారం ఉంటుంది సహజంగా. అలాంటి వాళ్ళ ఇళ్లలోనే పుడతారు.
ఏమన్నా సహజంగా ఉంటుంది. అది ఎన్నో జన్మల యొక్క సాధన అది. అవునా? కాబట్టి వాళ్ళకి పుట్టడం గొప్పే కదండీ! ఎందుకని? తర్వాత దాంట్లో చెప్తాడు. తత్రాతం పౌర్వదేహికం బుద్ధి సంయోగం లభతే. ఇలా యోగుల ఇళ్లలో పుడితే ఏం జరుగుతుందట? పౌర్వదేహికం ఇంతకు ముందు దేహంలో ఉన్నప్పుడు ఏ సాధన అయితే చేశాడో కదా! అప్పుడు బుద్ధిలో కొంత పరిపక్వత, కొన్ని సంస్కారాలు వస్తాయి కదా! దానితో సంయోగం, కాంటాక్ట్ ఏర్పడుతుంది. పూర్వజన్మలో చేసిన సాధన సంస్కారాలు అప్పుడు అతనిలో నుంచి పైకొస్తాయి వెంటనే. తర్వాత ఏమవుతుంది? తతో భూయ సంసిద్ధౌ యతతి. ఇంతకు ముందు చేసిన దానికంటే ఎక్కువ సాధన చేస్తాడు ఆ సంసిద్ధి కోసం. అంతే తప్ప అబ్బా నాకే, నేను వాళ్ళెలా పుట్టాను నాకే అనుకోడు. ఇంకా ఎక్కువ సాధన చేస్తాడు, తీవ్రంగా చేస్తాడు. ఎందుకని? సంస్కార బలం ఉంది కాబట్టి, వాతావరణం కూడా అలాంటిదే కాబట్టి ఇక అతను డీవియేషన్స్ ఉండవు ఉండవు ఇంకా మంచి తీవ్రమైనటువంటి సాధన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బుద్ధి సంయోగం ముఖ్యం. బుద్ధి సంయోగం అంటే ఏంటి? ఈ బుద్ధికి సంస్కారాల యొక్క సంయోగం జరుగుతుంది. ఏ సంస్కారం? ఇంతకు ముందు సాధన చేసేవాడు సంస్కారాలు ఉన్నాయి కదా, అది కరెక్ట్ అట్మాస్ఫియర్లో, సరే కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అంటే సరైన వాతావరణంలో వెంటనే అవి ఏమవుతాయి? ఆ సంస్కారాలు బాగా అతన్ని ప్రభావితం చేసి వెంటనే అతన్ని ఆ దృష్టిని అటు తిప్పుతాయి. అందరికీ జరగదు. అదే కుటుంబంలో వేరే వేరే వాడు పుట్టినా వాళ్ళకి జరగదు. ఇతను సాధన చేసిన వాడికి అయితేనే. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? వీళ్ళు కూడా యోగులై ఉంటారు. ఇప్పుడు ఓ శంకరులు పుట్టారు అనుకోండి. శంకరులు పుట్టారంటే ఎవరికి పుట్టారు? ఆర్యాంబ, శివగురు. వాళ్ళు ఎంత తపస్సు చేశారండి? అవునా కదా? ఎంత తపస్సు చేస్తే భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమే అడిగారు ఏ సంతానం కావాలని. సామాన్యమా? ఎంత నిగ్రహం, ఎంత తపస్సు కదా! మరి జీవితంలో అలాంటి తల్లిదండ్రులు దొరకడం ఎంత దుర్లభం, అలాంటి వాళ్ళకి పుట్టడం. అలాంటి సంస్కారవంతుడే పుడతాడు వాళ్ళకి, మరి ఇంకెక్కడ పుట్టడు. వాళ్ళకి తగిన వాళ్ళు కాబట్టి అక్కడే పుడతాడు. ఆ సంస్కారం ఉండాలి. అందుకని యోగుల ఇళ్లలో పుట్టడం సాధ్యం కాదు. యదీదృశం జన్మ దుర్లభతరం, దుర్లభం. అండి ధనవంతులు ధనం సంపాదించుకోవడం ఈజీ కానీ బుద్ధిని సంపాదించుకోవడం తేలిక కాదు. వివేక బుద్ధిని సంపాదించుకోవడం తేలిక. ధీమతాం. ఎవరు ధీమంతులు? ధనం పైన ఆధారపడేవాడు ధీమంతుడు గాడు. ధనం కోసం పాకులాడేవాడు ధీమంతుడు కాదు. ఇది అశాశ్వతం అని తెలుసు, అర్థమనర్థం భావ నిత్యం అని తెలుసు. సో వాళ్ళకి సహజంగా ఏమవుతుందంటే భగవంతుడి పైన దృష్టి ఉంటుంది. అలాంటి కార్యక్రమాలనే చేస్తూ ఉంటారు, నిమగ్నమై ఉంటారు. దాన్ని మన తపోవన్ మహారాజ్ లైఫ్ చదవండి, జీవిత చరిత్ర. చాలా చిన్నప్పటి నుంచే, దాదాపు ఆయన ఆడుకునే వయసులో నుంచే తోటి పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ఆయన శివుడికి అభిషేకం చేసుకుంటూ హాయిగా ఆ శివుడిని ఆరాధన చేస్తూ ఆయన ఆ భావంలో లగ్నమై కంట్లో నీళ్లు వచ్చేవాడు, ఆనంద బాష్పాలు ఇచ్చేవాడు చిన్న పిల్లవాడికి. అది ఆటే. అది అప్పుడు ఆయనకి ఆటపాటల మీద దృష్టే ఉండేది కాదట తోటి పిల్లల్లాగా. మరి మామూలు వాళ్ళందరూ ఏం చేస్తారు? మంచి మంచి డ్రెస్సులు వేసుకొని బాగా కనిపించాలని అనుకుంటారు కదా లౌకిక ప్రపంచంలో. వాళ్ళు కొనిచ్చి వేసుకోరా అనమన్నా కూడా ఎందుకు అవన్నీ అనేవారు. అప్పటి నుంచే వాటి మీద దృష్టి ఉండేది. ఎందుకు దీనికోసం ఇదంతా అనేవారట. అంత చిన్నప్పుడు అంత వైరాగ్యం అనే ఒక సంపద ఆయన కలిగిందంటే ఊరికే వస్తుందా? రాదు కదా. అలాంటి వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా గొప్ప సంస్కారవంతులు. అందుకని ఆయనకి సహజంగా ఆ వాతావరణంలో పెరగటం చేత అది చిన్నప్పటి నుంచి వచ్చేసి ఒక ఇదేంటి యువకుడు అయ్యేటప్పటికి ఇల్లే పెద్ద భవనం ఉన్న పక్కన ఎక్కడో వాళ్ళ తోటలో పెద్ద తోట ఉంటే ఆ తోటలో కుటీరం వేసుకొని ఆయన ఒక్కడికి ఆ కుటీరంలో ఉంటూ అతి సామాన్యమైన జీవితాన్ని గడుతూ స్వాధ్యయనము, తపస్సు, జపం వాటిల్లో నిమగ్నమైపోయేవారు. ఇది యోగుల ఇళ్లలో పుట్టడం. మరి ఈ జన్మ
ఇలాంటి జన్మ లభించడం కష్టమే కదా కదా. మరి దానికి వాళ్ళందరూ సహకరించారు కదా, తల్లి తండ్రి ఇద్దరు కూడా సహకరించటం, మరి తర్వాత తమ్ముడు కూడా సహకరించడం, ఆయన లైఫ్ చదివితే చాలా బాగుంటుంది, ఆ ప్రేరణ కలుగుతుంది. అందుకని యదీదృశం జన్మ ధీమతాం, ఆయనకి యుక్త వయసుకు వచ్చేటప్పటికి లైన్లో నిలబడాట ఆడపిల్లల తల్లిదండ్రులు. ఎందుకు? ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అసలు? అంత మంచి స్వరద్రూపి, విద్యావంతుడు, శీలవంతుడు, అన్నీ ఉన్నాయి ఆయనకి సర్వ లక్షణాలు. ఆహా, అసలు చూపే లేదు ఆయన, అస్సలు ఒక్కసారి కూడా లేదు. అవునా? మరి ఎంత వైరాగ్య సంపన్నుడైనా. అందుకని ధనము కాదు ప్రధానం, ఏంటి? వివేక బుద్ధి రావటం ప్రధానం. భగవద్ అనుగ్రహం వల్లే వస్తుంది అది, ఎంతో చేస్తే తప్ప వివేక బుద్ధి రాదు. ధనం ఎట్టాగో వస్తుంది, ఏదైనా పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, దానివల్ల వస్తాయి సంపద. ఇది రావడం కష్టం. కాబట్టే ప్రత్యేకంగా యదీదృశం జన్మ దుర్లభతరం అని చెప్పాడు. లేకపోతే ఏమిటండి, ఈ రోజుల్లో చూస్తే పిల్లలకి ఏం నేర్పుతున్నారు? ఒరే నువ్వు చదువుకోరా, నీ భవిష్యత్తు బాగుంటే బాగా డబ్బులు వస్తాయి. విషం నూరిపోస్తున్నారు పిల్లలకి, విషమే. రేపు వాడు ఏం చేస్తాడు? డబ్బు కోసం ఎక్కడికో పోతాడు, ఏమో పనులు చేస్తాడు, మిమ్మల్ని పట్టించుకోడు, మీ కొంపకే నిప్పు వస్తుంది. అవునా కాదా? ఏం నేర్పాలి పిల్లలకి? ఏ సంస్కారం నేర్పాలి? అది బాధ్యత ఉండద్దు? ఎంతసేపటికి వాళ్ళకి నేర్పేది ఇదే, డబ్బుల గురించి, డబ్బులు డబ్బులు డబ్బులు, లేదా సుఖాలు సుఖాలు సుఖాలు, ఇంతే. వీళ్ళకి తెలిసింది ఏదో వాళ్ళకి చెప్పేది అది, వాళ్ళని చూసి ఇది నేర్చుకుంటారు. అందుకని ధీమంతుడైన వాడు, ఎవరు ధీమంతుడు? క్షణికమైన అల్ప సుఖాల కోసం పాకులాడు అరువులు చాచి దాని వెంటే పరిగెత్తి ఎండమాకులు అలసిపోయేవాడు కాదు. ఆ వివేక బుద్ధి రావాలి కదా. ఎప్పుడు వస్తుంది? కొన్ని సంస్కారాల వల్ల వస్తుంది, భగవద్ అనుగ్రహంతో వస్తుంది. సాధన చెయ్యాలి అనే కొన్ని ఇంటెన్షన్ కలగాలి కదా. ఏమిటి? మనస్సును పరమాత్మ వైపు తిప్పాలి, అదే నా లక్ష్యం అని కూర్చోవద్దు, కూర్చోవాలిగా. మిగతా కర్మలని దానికి అనుకూలంగానే మలుచుకోవాలి. ఇది. అందుకని అలా పుట్టితే, మహాత్ముల ఇళ్లలో పుట్టితే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పారు.